గోస్ట్ జాబ్స్ లేదా ఫేక్ జాబ్స్ అంటే ఏంటి? నిజానికి ఆ జాబ్‌ని ఫిల్ చేయాలన్న ఇంటెన్షన్ ఉండదు. ఉద్దేశం ఉండదు ఆఫీస్ వాళ్ళకి. ఆర్గనైజేషన్‌కి ఆ ఉద్యోగం ఖాళీ గూడా లేదు ఒక్కొక్కసారి. కానీ టాలెంట్ పూల్ ఎలా ఉంది బయట? వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా బావుందని చూపించుకోవడానికి. వాళ్ళ దగ్గర బానే డబ్బులున్నాయని చూపించుకోవడానికి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాళ్ళ బడ్జెట్ స్ట్రాంగ్‌గా ఉందని చూపించుకోవడానికి. దాంతో పాటు ఆర్గనైజేషనల్ గ్రోత్ ఫోకస్ చేస్తున్నాం మేము. అదేవిధంగా కొత్త టాలెంట్‌ని ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తుంటాము. దాంతో పాటు లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక సంవత్సరానికి మేము ఇన్ని జాబ్స్ నిజంగానే ఫిల్ చేసాం బయటికి ప్రొజెక్ట్ చేసుకోవడానికి. ఈ ప్రాక్టీస్ వల్ల అప్లికెంట్స్ మోసపోతారు. దాంతో పాటు కంపెనీ మీద ట్రస్ట్ లాంగ్ స్టాండింగ్‌లో ట్రస్ట్ కూడా తగ్గుద్ది. అయితే ఈ ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నారంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ టాలెంట్ మేము తీసుకుంటాము, మేము యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పుకోవడానికి. సో చూడటానికి వెబ్‌సైట్‌లో ఆ జాబ్ వేకెన్సీ ఓపెన్ ఉంటుంది. కానీ నిజంగా జాబ్ ఉండదనమాట. సో దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కొన్ని ఆల్గోరిథమ్స్ ఉపయోగించి ఎప్పుడు జాబ్ వేకెన్సీస్ చూపిస్తా ఉంటాయి ఆన్‌లైన్‌లో. కానీ నిజంగా జాబ్ ఉండదు. కాబట్టి జాబ్స్ కోసం నిజంగా సెర్చ్ చేయాలనుకుంటే మాత్రం ఈ గోస్ట్ జాబ్స్ బారిన పడొద్దని చెప్పి చాలామంది ఆన్‌లైన్‌లో చెప్తున్నారు. దానిలో నిజం కూడా చాలా కనిపిస్తోందనమాట.